హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వన్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్ ఆఫ్ సూపర్ పొజిషన్ థియరం. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ 2 క్లాసెస్ లో సూపర్ పొజిషన్ థియరం గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము అండ్ సూపర్ పొజిషన్ థియరం యొక్క డెఫినేషన్ చూసుకున్నాం. ఒకసారి రికాల్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుంది? ఏదైనా ఒక లీనియర్ నెట్వర్క్ లో మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పుడు ఏదైనా ఎలిమెంట్ లో ఏదైనా దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ కానీ లేకపోతే ఆ ఎలిమెంట్ అక్రాస్ వోల్టేజ్ కానీ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈచ్ సోర్స్, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పుడు ఈచ్ సోర్స్ ఇండిపెండెంట్ గా యాక్ట్ అయితే వచ్చిన రిజల్ట్స్ యొక్క ఆల్ ఆల్జీబ్రిక్ సమ్మే ఆ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఇన్ ఎనీ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్తుంది. అండ్ సూపర్ పొజిషన్ థియరం యొక్క అప్లికేషన్ ఏంటి? మల్టీ సోర్స్ సర్క్యూట్ లో యూజ్ చేస్తాము. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఒకటి తెలుసుకుందాం. ఏంటంటే ఇది సూపర్ పొజిషన్ థియరం అన్నది ప్రాబ్లమ్ సాల్వింగ్ కి హెల్ప్ అవ్వదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు, పవర్ క్యాలిక్యులేషన్ కి సూపర్ పొజిషన్ థియరం అప్లికేబుల్ కాదు. అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, డిపెండెంట్ సోర్స్ కి సూపర్ పొజిషన్ థియరం సాల్వ్ చేస్తున్నప్పుడు డిపెండెంట్ సోర్స్ ఏదైనా అది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అవనివ్వండి, డిపెండెంట్ కరెంట్ సోర్స్ అవనివ్వండి, దీన్ని ఒక కాంపోనెంట్ కింద చూడాలి కానీ అనదర్ ఇండిపెండెంట్ సోర్స్ కింద చూడకూడదు. ఐఎమ్ సారీ, నేను ప్రీవియస్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక ఇండిపెండెంట్ సోర్స్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పాను. అది నా మిస్టేక్. అంటే నా మైండ్ లో కాంపోనెంట్ అని ఉండేది, బట్ నేను మీకు డెలివరీ చేసే టైంకి ఇండిపెండెంట్ సోర్స్ అని చెప్పాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఏంటంటే డిపెండెంట్ సోర్స్ కింద కన్సిడర్ చేయాలి, డిపెండెంట్ సోర్స్ ని ఒక కాంపోనెంట్ కింద కన్సిడర్ చేయాలి. అంటే మనం ఒక సోర్స్ ని యాక్టివ్ చేయాలి, ఇంకో సోర్స్ ని ఇన్యాక్టివ్ చేయాలి అంటున్నాం కదా, ఆ ప్రాసెస్ అన్నది ఈ డిపెండెంట్ సోర్స్ కి అప్లికేబుల్ కాదు. లైక్ ఎన్ని సోర్సెస్ ని యాక్టివ్ గా చేసినా, ఎన్ని సోర్సెస్ ని ఇన్యాక్టివ్ గా చేసినా డిపెండెంట్ సోర్స్ అన్నది దాని కండిషన్ చేంజ్ అవ్వదు. అది అలానే సర్క్యూట్ లో ఉంటుంది. సర్క్యూట్ లో డిపెండెంట్ సోర్స్ ని అలానే ఉంచి మనం సర్క్యూట్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటండి, మనకు ఒక నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ 2 ohms రెసిస్టర్. మనకు ఒక 10 వోల్ట్ సోర్స్ ఉంది, ఒక 3 amps కరెంట్ సోర్స్ ఉంది అండ్ 2AX అనే వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అయితే ఉంది. ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి ఎన్ని కేసెస్ వస్తాయండి? ఒకసారి ఆలోచించి చెప్పండి. 2 కేసెస్. ఎందుకంటే 10 వోల్ట్ సోర్స్ ద్వారా ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఒక కేసు అండ్ ఈ 3 amps కరెంట్ సోర్స్ ద్వారా 2 ohms రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతున్న కరెంట్ అన్నది ఒక కేసు. అండ్ ఈ డిపెండెంట్ సోర్స్ ద్వారా కేసు రాదు, ఆల్రెడీ చెప్పాను. దీని ఒక కాంపోనెంట్ కింద కన్సిడర్ చేయాలి, సెపరేట్ సోర్స్ కింద కన్సిడర్ చేయకూడదు. లెట్ us సాల్వ్ ఫర్ కేస్ 1. కేస్ 1 ఏం చెప్తాను? మేక్ 10 volts యాక్టివ్, 10 volt సోర్స్ యాక్టివ్ గా ఉంచి అండ్ 3 amps కరెంట్ సోర్స్ ఇన్యాక్టివ్ చేయాలి. ఇన్యాక్టివ్ అంటే నథింగ్ బట్ కరెంట్ సోర్స్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో లెట్ us redraw the circuit here. టూ amps ఇది ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది అండ్ ఇది ఎన్ని ohms ఇది 1 ohms, ఇది 2 ohms అండ్ 2IX అనేది డిపెండెంట్ సోర్స్. దాన్ని అలానే ఉంచాలి అండ్ 10 volts ని యాక్టివ్ గా ఉంచాలి. 10 volt సోర్స్ యాక్టివ్ స్టేట్ లోనే ఉంది. సో నేను ఈ పాయింట్ ని నథింగ్, ఇక్కడ డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, మనం కూడా డైరెక్ట్ గా కేవీఎల్ అప్లై చేద్దాం. దట్ మీన్స్ ఏంటి, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఆల్రెడీ మనకి ఇచ్చారు, ఐఎక్స్ అని అనుకుందాం. ఇలా ఇది ఒక మెష్ లా ఉంది కాబట్టి కేవీఎల్ అయితే అప్లై చేద్దాం. కేవీఎల్ ఏం చెప్తుంది? అప్లైయింగ్ కేవీఎల్ ఏం చెప్తుంది? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ is equal to 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ is equal to 0. నౌ కేవీఎల్ అప్లై చేస్తే సర్క్యూట్ లో చూద్దాం. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి లీవ్ అయితే అది నెగిటివ్, పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అయితే ఆ డ్రాప్ ని పాజిటివ్ కింద కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇది ప్లస్ మైనస్, ఇక్కడ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది, రెసిస్టెన్స్ లో కరెంట్ ఎంటర్ అవుతుంది, రెసిస్టెన్స్ లో కరెంట్ ఎంటర్ అవుతుంది అండ్ ఇక్కడ సేమ్ ప్లస్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది. నౌ లెట్ us ఫ్రేమ్ ఈక్వేషన్స్. ఏంటి, 10 volt సోర్స్ దగ్గర కరెంట్ లీవ్ అవుతుంది కదా, మైనస్ 10 volts అండ్ ప్లస్ 2IX అండ్ దెన్ ప్లస్ 1 into IX, ఎందుకంటే 1 ohms రెసిస్టెన్స్ లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ 2IX ఈ సోర్స్ దగ్గర కూడా
డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లో కూడా కరెంట్ ఏమవుతుంది ఎంటర్ అవుతుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ పర్ కేవీఎల్. సో ఎల్హెచ్ఎస్ వైపు వేరియబుల్స్ ఉంచుదాం, దట్ మీన్స్ ఐఎక్స్ టర్మ్ ఉంచుదాం, ఆర్హెచ్ఎస్ సైడ్ కాన్స్టెంట్స్ తీసుకెళ్దాం. ఏమవుతుంది 2ix ప్లస్ ఐఎక్స్, 2ix ప్లస్ 1ix ప్లస్ 2x, 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5, 5ix, 5ix ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ix ఈజ్ ఈక్వల్ టు 10/5, that means 2 amps. So when voltage source 10 volts is active and current source is inactive, current flowing through this 2 ohms resistor ఎంత వచ్చింది 2 amps. మనం ఇప్పుడు సాల్వ్ చేసింది నెక్స్ట్ ఏం చేస్తాము, కరెంట్ సోర్స్ ని కేస్ 2 చేద్దాం. కేస్ 2 ఏంటి, కరెంట్ సోర్స్ ని యాక్టివ్ గా ఉంచుదాం, వోల్టేజ్ సోర్స్ ని ఇన్యాక్టివ్ చేద్దాం. కేస్ 2 కరెంట్ సోర్స్ యాక్టివ్ అండ్ వోల్టేజ్ సోర్స్ ఇన్యాక్టివ్. వోల్టేజ్ సోర్స్ ఇన్యాక్టివ్ అంటే దాన్ని ఏం చేయాలి, వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. నౌ సేమ్ కండిషన్స్ అప్లై చేసిన తర్వాత ఒకసారి సర్క్యూట్ అయితే రీడ్రా చేద్దాం. ఓకే, ఏంటది 2 ohms 1 ohms అండ్ వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేసాం అండ్ కరెంట్ సోర్స్ ని యాక్టివ్ గా ఉంచాము అండ్ డిపెండెంట్ సోర్స్ చేంజ్ అవ్వదు. ఇది 2ix. ఇది ఆఫ్టర్ కేస్ 2 పొజిషన్ ని కన్సిడర్ చేసుకున్న తర్వాత వచ్చిన సింప్లిఫైడ్ సర్క్యూట్. ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది కరెంట్ ix. సో ఇక్కడ ix డాష్ అనుకుందాం ఈ కేసులో. ఓకే, లెట్ us solve for this. ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోయింది కదా, 2 ohms 1 ohms 2ix అండ్ ఓకే షార్ట్ సర్క్యూట్. ఓకే, కరెంట్ వాల్యూ ఇక్కడ కరెంట్ సోర్స్ వాల్యూ అంతా 3 amps. ఓకే, నౌ లెట్ us solve. సింపుల్. ఏం చేస్తాము, ఈ పాయింట్ ని నోడ్ ఏ అనుకుంటున్నా. నోడ్ ఏ అనుకుని నేను సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ ఈ విధంగా అయితే ఎస్ఎం చేసుకున్నాను. ఇది ix డాష్ అనుకుంటే ఇది i1 అనుకుందాం, ఇది i2 డాష్, ఇది i1 డాష్ i2 డాష్ అని చెప్పేసి అనుకుందాం. సో నా అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, కేసీఎల్ ఏం చెప్తుంది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ లీవ్ అవుతున్న కరెంట్స్ కి నెగిటివ్ సింబల్ ఇస్తే ఎంటర్ అవుతున్న కరెంట్స్ కి పాజిటివ్ సింబల్ ఇవ్వాలి. సో చూద్దాం. సో ఇక్కడ ఏంటి ix డాష్ ఇస్ ఎంటరింగ్, సో ix డాష్ ని పాజిటివ్ గా తీసుకున్నాను. లీవ్ అవుతున్న కరెంట్స్ ఏంటి i1 డాష్ అండ్ i2 డాష్ ఈజ్ ఈక్వల్ టు అంతా 0 ఆల్జీబ్రిక్ సమ్. సో మనకి ఆల్రెడీ ఇక్కడ తెలుసు నెట్వర్క్ లో ఏం చెప్తుంది, i1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 amps, i1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 amps అండ్ i2 డాష్ నెక్స్ట్ సారీ ఇక్కడ మనకి i2 డాష్ కావాలి, నథింగ్ డైరెక్ట్ గా అప్లై చేద్దాం. ix డాష్ మైనస్ i1 డాష్ అంటే అంత 3 amps మైనస్ i2 డాష్ అంటే ఈ కరెంటే కదా, సో i2 డాష్ ఎలా వస్తుంది, యాజ్ పర్ ఓమ్స్ లా వోల్టేజ్ అక్రాస్ 1 ohm రెసిస్టర్ బై వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్. వోల్టేజ్ అక్రాస్ 1 ohm రెసిస్టర్ ఎంత, VA మైనస్ 2ix బై 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2ix అంటే ఈ ix అంటే ఏంటి, ఈ ix అంటే ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటే కదా, సో ఇక్కడ ix ఏమవుతుంది, ix డాష్ అవుతుంది, ix డాష్ అవ్వాలి. ఓకే, సో దట్ మీన్స్ 2ix డాష్. సో ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ix డాష్ మళ్ళీ ఒకసారి సర్క్యూట్ ix డాష్ మైనస్ ఇక్కడ VA చూడండి, VA ఇస్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఇక్కడ ఈ నోడ్ కి అండ్ ఏంటి VA అంటే ఏంటి, ఈ నోడ్ కి మధ్య అక్రాస్ వోల్టేజే కదా, అదే ఇక్కడ మనం చేయాలి. అంటే ఏంటి, అక్రాస్ దిస్ 2 ohms రెసిస్టర్ ఎంతైతే డ్రాప్ వస్తుందో ఆ డ్రాపే కదా వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ, దానే వోల్టేజ్ నోడ్ ఏ. సో ఏంటిది ఇక్కడ ఇప్పుడు మనం వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ అంటే ఏం చెప్తున్నాం అంటే వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ విత్ రెస్పెక్ట్ టు రెఫరెన్స్ నోడ్ అని చెప్తాం. సో ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ఈ పార్ట్ ని నేను ఒకసారి ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఇది 2 ohms అండ్ కరెంట్ సోర్స్ తీసుకున్నాం. ఇదేంటి VA, అదే నోడ్ ఏ, కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతుంది ix డాష్, ఇదంతా 2 ohms. సో ఇది ప్లస్ ఇది మైనస్. అండ్ యాక్చువల్లీ మనం నోడ్ ఏ వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ విత్ రెస్పెక్ట్ టు రెఫరెన్స్ నోడ్ చెప్పినప్పుడు ఏట్ అవుతుంది, వోల్టేజ్ ఎట్ నోడ్ ఏని పాజిటివ్ గా అనుకోవాలి, దీన్ని నెగిటివ్ అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది సింబల్స్ ఇక్కడ ఈ టెర్మినల్స్ అంటే ఇక్కడ పొలారిటీ అండ్
ఈ పోలారిటీ ఆపోజిట్ లో ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐఎక్స్ డాష్ ఇంటూ 2 ohms. దట్ మీన్స్ విఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐఎక్స్ డాష్ ఇంటూ 2. నో ఇప్పుడు సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే, ఈ ఈక్వేషన్ 1 తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో దట్ మనకి ఎంటైర్ ఈక్వేషన్ కూడా ఓన్లీ ఐఎక్స్ డాష్ లో ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే. సో సో విఏ ప్లేస్ లో ఏమని పెట్టాలి, 2ix డాష్ పెట్టాలి. ఎంత, 2 మైనస్ 2ix డాష్ మైనస్ 2ix డాష్ మైనస్ 2ix డాష్ by 1 is equal to 0. So ఏంటి sounds on further simplifying the equation, ix dash minus 3 minus 2ix1 minus 2ix1 ఎంత, minus 2x1 minus 2x1 minus 4ix1 ఆల్రెడీ బయట మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 4ix dash is equal to 0. సో దట్ మీన్స్ ix dash plus 4ix dash ఎంత, 5ix dash minus 3 is equal to 0. LHS సైడ్ వేరియబుల్ ఉంచుదాం, RHS సైడ్ కాన్స్టెంట్ తీసుకుందాం. దట్ మీన్స్ ix dash is equal to ఎంత, 3/5 అంటే ix dash is equal to ఎంత, 0.6 amps. 0.6 amps. సో మనం ఇప్పుడు కేస్ 1 సాల్వ్ చేసాం, కేస్ 2 సాల్వ్ చేసాం. సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుంది, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ ఎలిమెంట్ ఈస్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ డ్యూ టు sources acting independently. That means ix, when current flowing through this 2 ohms resistor is equal to ix plus ix dash. ix ఎంత వచ్చింది మనకి ప్రీవియస్ కేస్ లో, 2 amps వచ్చింది. సో లెట్ us substitute here 2 amps plus ఇక్కడ మనకి ix dash ఎంత వచ్చింది, 0.6 amps. 0.6 అంటే 2.6 amps. This is the current flowing through 2 ohms resistor. So this is how we need to solve the circuits using superposition theorem in case of a dependent source exists in the circuit. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏం చెప్తుంది, ద లీనియర్ నెట్వర్క్ షోన్ బిలో, అంటే ఇది ఒక నెట్వర్క్ ఉంది, ఇది ఒక లీనియర్ నెట్వర్క్ అంట, అందులో ఓన్లీ రెసిస్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అండ్ ఇఫ్ I1 8 amps అయినప్పుడు, I2 12 amps అయినప్పుడు ఈ V అన్నది 80 volts అంటున్నారు. అలానే అట్ ద సేమ్ టైం I1 మైనస్ 8 amps అయితే I2 4 amps అయినట్లయితే V అన్నది 0 అవుతుంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి, I1 అండ్ I2 కూడా 10 amps అయినప్పుడు వోల్టేజ్ V ఎంత అని అడుగుతున్నారు. ఓకే, లెట్ us సాల్వ్ దిస్. ఒకసారి సర్క్యూట్ జూమ్ చేస్తాను సో దట్ యూ కెన్ బెటర్ అండర్స్టాండ్ హియర్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ ఏం చెప్పారు, వెన్ I1 ఈజ్ ఈక్వల్ టు 8 amps అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12 amps. మనం ఇక్కడ సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయాలి. సూపర్ పొజిషన్ ఏం చెప్తుంది, వోల్టేజ్ అక్రాస్ ఆర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది సోర్సెస్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ ఏంటి, ఇక్కడ అలానే తీసుకుందాం. సో ఇప్పుడు వెన్ I1 ఈజ్ ఈక్వల్ టు 8 amps అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు 0 amps అయినప్పుడు V ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 into R1. At the same time when I1 is equal to 0 and I2 is equal to 12 amps, then V is equal to, సపోజ్ ఇది V అనుకుంది, ఇది V dash అనుకుందాం, V dash is equal to ఎంత అవుతుంది, 12 R2. So as per superposition theorem, voltage across any element is the algebraic sum of the voltages due to the sources acting independently. సో ఇండిపెండెంట్ గా యాక్ట్ చేసినప్పుడు ఇదొక వోల్టేజ్, ఇదొక వోల్టేజ్ అపియర్ అయింది, అండ్ 12 amp సోర్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు 12 R2 అన్న వోల్టేజ్ అపియర్ అయింది. సో మనకి యాజ్ పర్ సూపర్ పొజిషన్ థియరం V ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత అవుతుంది, టోటల్ వోల్టేజ్ అక్రాస్ దిస్, టోటల్ వోల్టేజ్ డ్యూ టు దీస్ టూ సోర్సెస్ V ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ V డాష్. సపోజ్ ఇది V డాష్ అనుకుందాం సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది, V డాష్ ప్లస్ V డబుల్ డాష్, V dash plus V double dash V is equal to ఎంత, 8R1 plus 12R2. So that means ఎంత, V is equal to 8R1 plus 12R2. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, నౌ నెక్స్ట్ కేసు ఏంటి, నెక్స్ట్ కేసు ఏం చెప్పారు, when I1 is equal to minus 4 amps and I2 is equal to 8 amps, V is equal to ఎంత, 0.
జీరో. బై ద వే స్మాల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఏంటి v ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పారు, i1 ఈజ్ ఈక్వల్ టు 8 amps అండ్ i2 ఈజ్ ఈక్వల్ టు 12 amps. ఇప్పుడు v అనేది 80 volts అని చెప్పారు కదా, సో దట్ మీన్స్ 80 ఈజ్ ఈక్వల్ టు 8R1 ప్లస్ 12R2 ఇది ఈక్వేషన్ 3 అవుతుంది. ఓకే, నవ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే, సూపర్ పొజిషన్ థియరం ద్వారా ఓన్లీ i1 ఈజ్ ఈక్వల్ టు -4 amps యాక్ట్ చేస్తుంది అండ్ i2 ని 0 చేసాం. అప్పుడు v డాష్ ఎంత, -4R1. అండ్ ఇప్పుడు ఓన్లీ ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇప్పుడు ఓన్లీ i1 ఈజ్ ఈక్వల్ టు 0 చేసి i2 ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 8 amps యాక్ట్ అవుతుంది. అప్పుడు v డబుల్ డాష్ ఎంత అవుతుంది, 8R2. సో యాజ్ పర్ సూపర్ పొజిషన్ థియరం ఏంటి, voltage V is equal to algebraic sum of the voltages due to the sources acting independently. That means V dash plus V double dash. That means -4R1 plus 8R2. That means 8R2 minus 4R1 is equal to V ఎంత ఇచ్చారు, 0 ఇచ్చారు. ఈ కండిషన్ లో చూడండి ఎంత, I1 is equal to I1 8 amps, I2 4 amps ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు, వోల్టేజ్ 0 ఇచ్చారు. సో డిఫరెంట్. ఓకే, సారీ స్మాల్ కరెక్షన్స్ అండి, ఏం లేదు ఇక్కడ. ఓకే, మళ్ళీ రాద్దాం ఒకసారి. అంటే నేను రివర్స్ లో తీసుకున్నాను కరెంట్స్, అందు గురించి రాంగ్ వచ్చింది. ఒకసారి మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఓకే, వెన్ i1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, i1 ఉన్నది -8 amps. అండ్ i1 ఈజ్ ఈక్వల్ టు -8 amps, i2 ఈజ్ ఈక్వల్ టు 4 amps. సేమ్ ఇప్పుడు ఈ కేసులో ఏంటి, ఓన్లీ i1 ఈజ్ ఈక్వల్ టు -8 amps ని యాక్టివ్ గా ఉంచి i2 ని 0 చేసినట్లయితే v డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -8R1 volts. కేస్ 2 లో ది ఈక్వేషన్ 4 అనుకుందాం. కేస్ 2 లో నేను చెప్తున్నాడు, i1 ని 0 చేసి i2 ని 4 amps ని, ఈ i2 4 amps ని యాక్టివ్ గా ఉంచినట్లయితే v డబుల్ డాష్ ఎంత అవుతుంది, 4 into R2. ఇది ఈక్వేషన్ 5. యాజ్ పర్ సూపర్ పొజిషన్ థియరం, వోల్టేజ్ V is V dash plus V double dash, that means -8R1 plus 4R2. ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లోని, దీన్ని V is equal to ఎంత ఇచ్చారు, 0 volts ఇచ్చారు. అంటే 4R2 minus 8R1 is equal to 0. ఇది ఈక్వేషన్ 6 అనుకుందాం. దీన్ని బట్టి మరి మనకు ఒకటి వస్తుంది ఏంటి, 4R2 is equal to 8R1. That means R2 is equal to 2R1. R2 is equal to 2R1. ఇది ఈక్వేషన్ 7 అనుకుందాం. మనకి ఇప్పుడు అడుగుతుంది ఏంటి, వోల్టేజ్ డ్యూ టు ద వాల్యూ ఆఫ్ V when I1 is equal to I2 is equal to 10 amps అని అడిగాడు. ఓకే, I1 is equal to I2. ఓకే, ఈ కేసు ఏంటి, ఇప్పుడు ఏంటి కండిషన్ ఏంటి, I1 is equal to I2 is equal to 10 amps. సో ఫస్ట్ అండ్ ఇక్కడ డైరెక్ట్ గా వేస్తున్నాను, సేమ్ రెండు ఒకటే కరెంట్ కదా. సో ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, V is equal to V dash plus V double dash అంటే 10R1, సేమ్ సోర్సెస్ కాబట్టి 10R1 plus 10R2 is equal to V. ఇక్కడ మనకి R1 అండ్ R2 వాల్యూస్ తెలిసినట్లయితే వోల్టేజ్ V వస్తుంది. ఈవెన్ I1 is equal to I2 is equal to 10 amps అయినప్పుడు. సో మనకి ఆల్రెడీ ఈక్వేషన్ 6 పెట్టి మనకి ఏమర్థమైంది, ఈక్వేషన్ 7 పెట్టి R2 is equal to 2R1 కదా. లెట్ us substitute the same here. That means V is equal to 10R1 plus 10 into 2R1. That means V is equal to 10R1 plus 20R1. That means V is equal to 30R1. 30R1 volts. సో మనకి R1 తెలిసినట్లయితే మనకి వాళ్ళు అడిగిన వోల్టేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఒకసారి ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ 3 చూడండి, 80 is equal to 8R1 plus 12R2. మనం ఇప్పుడు ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ R2 is equal to 2R1 in equation 3. That implies ఏమవుతుంది, 8R1 plus 12 into R2 ప్లస్ లో ఎంత వేయాలి, 2R1 is equal to 80 volts. That means 8R1 plus 12 into 2 ఎంత, 24
R1 is equal to 80. That means 32 R1 is equal to 80. That means R1 is equal to 80 by 32. నేను ఈ ఈక్వేషన్ ని సపోజ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని 8 అనుకుంటే ఈ ఈక్వేషన్ ని 9 అనుకుందాం. సో ఈ ఈక్వేషన్ 9 ని ఈ ఈక్వేషన్ 8 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ మీన్స్ V ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ R1 కదా. సో V ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ R1 ఎంత వచ్చింది? 80 by 32. 80 by 32. That means 8 3s are 24, double zeros. 2400 by 32. That means 8 4s are 8 300 sir. And 4 1s are 4 7s are 28. ఎటు మిగులుతుంది 4 volts. That means V voltage V is equal to ఎంత వచ్చింది? 75 volts. This is how we need to solve this problem using the superposition theorem. That's all అండి. Thank you so much for listening to the class until the end of the lecture. Please like, share, and subscribe. And if you have any doubt, please comment. And you can find our Telegram channel link in the description. Thank you.